హాయ్ ఫ్రెండ్స్, నా ప్రయాణం యూట్యూబ్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. ఈరోజు మన ప్రయాణంలో భాగంగా సుమారు 500 సంవత్సరాల చరిత్ర కలిగిన ఎంతో మహిమగల ఒక అద్భుతమైన దేవాలయం గురించి తెలుసుకుందాం. అదే కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి దేవాలయం. ఇది ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా గుంతకల్ దగ్గర ఉంది. ఆలయ చరిత్ర. ఈ ఆలయం వెనుక ఒక ఆసక్తికరమైన చరిత్ర ఉంది. 1521 ప్రాంతంలో విజయనగర రాజుల గురువు అయిన శ్రీ వ్యాసరాయల వారు తుంగభద్ర నది ఒడ్డున ప్రతిరోజు ధ్యానం చేసేవారు. ఆయన రోజు తాను ధరించే గంధంతో ఒక రాయిపై ఆంజనేయ స్వామి వారి రూపాన్ని చిత్రీకరించేవారట. అలా చిత్రించిన ప్రతిసారి హనుమంతుడు నిజరూపం ధరించి అక్కడి నుంచి అదృశ్యమయ్యేవారట. ఆశ్చర్యకితుడైన శ్రీ వ్యాసరాయల వారు ఆ ప్రాంతంలో తవ్వించగా వారికి ఒంటి కన్ను కలిగిన శ్రీ ఆంజనేయ స్వామి వారి విగ్రహం లభించింది. ఆ విగ్రహాన్నే ఆయన ఇక్కడ ప్రతిష్ఠించారు. ఈ స్వామివారు నెట్టికంటి ఆంజనేయ స్వామి వారు అని ఎందుకు అంటారంటే, కన్నడ భాషలో నెట్టే అంటే నేరుగా అని అర్థం. ఒంటి కన్ను. ఇక్కడి స్వామివారు విగ్రహంలో కుడివైపు భాగం మాత్రమే దర్శనమిస్తుంది. ఆ కుడి కన్ను భక్తులను నేరుగా చూస్తున్నట్లు ఉంటుంది. అందుకే నేరుగా చూసే స్వామికి శ్రీ నెట్టికంటి అని పేరు వచ్చింది. ఈ స్వామి భక్తులు కల్పుతరువుగా వరప్రదాతగా భావిస్తారు. ముఖ్యంగా ఈ క్షేత్రం భూత ప్రేత దుష్ట గ్రహపీడ నివారణ క్షేత్రంగా చాలా ప్రసిద్ధి చెందింది. తీవ్రమైన బాధలు దోషాలు ఉన్నవారు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటే ఆ బాధలన్నీ తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. సో మీరు కూడా మీ ప్రయాణంలో ఈ అద్భుతమైన క్షేత్రాన్ని దర్శించుకొని ప్లాన్ చేసుకోవాలని కోరుకుంటూ, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ నా ప్రయాణం యూట్యూబ్ ఛానల్. జై శ్రీరామ్.